మద్రాస్ ఫిల్టర్ కాఫీ పేరిట బోగస్ ఒప్పందాలు చేసుకుంటూ వ్యాపారులను దోచుకుంటున్న విజయవాడకు చెందిన కార్తిక్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్ యజమాని పర్చూరి యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తనకు 2 తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో 30కి పైగా కాఫీ అవుట్లెట్లు ఉన్నాయని తెలిపారు. కార్తిక్ మీద ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలలో 7 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ నకిలీ లోగోతో నకిలీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీలతో పలువురు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తు చేశారు. అతని మీద విశాఖ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడానికి విశాఖ వచ్చామని తెలిపారు. మీడియా సమావేశంలో బాధితుడు నరేష్, చైతన్య, సూర్య చైతన్య కూడా పాల్గొన్నారు. సో మా బ్రాండ్ వచ్చి విజయవాడ ఆఫీస్ అండి. మేము లాస్ట్ 1979 నుంచి మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాము. ఫుడ్ అండ్ బెవరేజ్ ఫీల్డ్లో ఉన్నామండి. సో ఇప్పుడు ఈ దీనిలో మేము విజయవాడ, హైదరాబాదు, తర్వాత విశాఖపట్నం, ఏలూరు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 ప్లేసెస్లో మా అవుట్లెట్స్ ఆపరేట్ అవుతున్నాయండి. చాలా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తున్నాయండి. చాలా మంచి రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్. ఇది ఇలా ఉండగా విజయవాడకు చెందిన చిడిపోతు కార్తీక్ అనే వ్యక్తి మా బ్రాండ్కి సంబంధించిన లోగోలు, తర్వాత పేరు వాడుకుని వాటిని మార్ఫింగ్ చేసి దొంగ ఇన్స్టాగ్రామ్ పేజెస్, తర్వాత వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాటి ద్వారా ఫ్రాంచైజీలు అమ్ముతాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నాడండి. ఇది 2023 జనవరి నుంచి అతను స్టార్ట్ చేశాడండి. దీని మీద మేము విజయవాడ 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మనం కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అప్పుడు 2023 మేలో ఈ కార్తీక్ అనే వ్యక్తి మీద కోర్టు వారు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఏమని ఇచ్చారు అంటే, మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్కు సంబంధించి అతను కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఏజెంట్స్ కానీ, వాళ్ళ ఫ్రాంచైజీస్ కానీ ఎవరు కూడా ఆ పేరు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే పేరు కానీ, దానికి పోలినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పేరు ఓల్డ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని, న్యూ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని, అలా ఎటువంటి పేరుతో కూడా వ్యాపారం చేయకూడదు అని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయినా సరే అతను ఎటువంటి భయం కానీ, చట్టం అంటే గౌరవం కానీ లేకుండా ఆ వ్యక్తి ఈ రోజు కూడా మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటే అనగా 2 ఏళ్ళు అయిందంటే 2 ఇయర్స్ నుంచి అతను ఆ పేజెస్ అలాగే ఉంచి వెబ్సైట్ ద్వారా చాలా మందికి తనే ఓనర్గా పరిచయం చేసుకుంటూ ఫ్రాంచైజీలు అమ్మటం జరుగుతుందండి. మేము దాని మీద అతనికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. ఎన్నోసార్లు ఇతను నువ్వు చేసే తప్పు, నీ వల్ల అమాయకులు చాలామంది నష్టపోతున్నారు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, దీనివల్ల చాలామంది నష్టపోతారని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యాము, అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అతనికి కోర్టు వారి మీద కానీ, సమాజం మీద కానీ, అమాయకులు అయిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ కష్టంతో డబ్బులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు మోసపోతున్నారు అనే ఎటువంటి భయం కానీ లేకుండా యథేచ్ఛగా ఫ్రాంచైజీలు అమ్మడం జరుగుతుందండి. సో అప్పుడు మేము అతని మీద మళ్ళీ అక్టోబర్లో మా కోర్టులో వాదోపవాదనలు విన్నాక మళ్ళీ మాకు ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. అయినా దాని మీద కూడా అతనికి లెక్కలేదండి. ఇప్పుడు అతను దాదాపు 12 మంది దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి వ్యాపారాలు చేపిస్తున్నాడు. వాళ్ళకి ఎటువంటి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్లు ఇవ్వడం జరగట్లేదు, వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయటం లేదు. రెండోది, వాళ్ళకి సప్లై చేసినా వీళ్ళు అడిగినా సమాధానం చెప్పకపోవటం, ఫోన్లు ఎత్తకపోవటం చేస్తున్నాడండి. సో దీని మీద అతని మీద తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 చోట్ల ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయండి, చీటింగ్ కేసులు అవనివ్వండి. తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారి దగ్గర నుంచి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి. 2022 నుంచి 2032 వరకు మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ట్రేడ్ మార్క్ కూడా రిజిస్టర్ చేశారు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్ పర్చూరి యశ్వంత్ కుమార్కి సంబంధించిన వ్యక్తిది, అతను రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పి సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేశారు.